ఓకేనండి. మనం లాస్ట్ క్లాస్‌లో ఏమి డిస్కస్ చేసామంటే, యాక్చువల్‌గా ఇప్పుడు సపోజు మనకు ఒక వెబ్‌సైట్ కావాలంటే, ఎవరికైనా ఒక వెబ్‌సైట్ కావాలంటే, వాళ్ళేం చేస్తారంటే సీ ఎవరికైనా ఒక వెబ్‌సైట్ కావాలంటే, వాళ్ళేం చేస్తారంటే, ఒక పర్టిక్యులర్ కంపెనీ, సాఫ్ట్‌వేర్ కంపెనీకి అప్రోచ్ అయితారు. సాఫ్ట్‌వేర్ కంపెనీకి అప్రోచ్ అయ్యి, వాళ్ళ వెబ్‌సైట్ ఎలా ఉండాలని చెప్తారన్నమాట. అప్పుడు ప్రోడక్ట్ ఓనర్ ఏం చేస్తాడు? ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తాడు. ఆ డాక్యుమెంట్‌లో ఆ వెబ్‌సైట్ ఎలా ఉండాలి? ఆ వెబ్‌సైట్ ఎలా పనిచేయాలి? ఇన్ఫర్మేషన్ మొత్తం రాస్తాడనమాట. ఓకేనా? ప్రోడక్ట్ ఓనర్ అనేవాడు. ప్రోడక్ట్ ఓనర్ గాని, బిజినెస్ అనలిస్ట్ గాని, ఆ డాక్యుమెంట్‌ని మనం ఏమంటున్నామంటే ఫంక్షనల్ డాక్యుమెంట్ అంటున్నాం. ఓకే. వన్స్ ఈ ఫంక్షనల్ డాక్యుమెంట్స్‌ని వీళ్ళేం చేస్తారంటే యూజర్ స్టోరీస్‌గా కన్వర్ట్ చేస్తారన్నమాట. ఏదైతే మనకి ఫంక్షనల్ డాక్యుమెంట్ ఉందో దాన్ని సాఫ్ట్‌వేర్ కంపెనీ ఏం చేస్తదంటే ఆ మీటింగ్ అయిపోయినాక దే విల్ కన్వర్ట్ ఇంటూ స్టోరీస్. దే విల్ కన్వర్ట్ ఇంటూ స్టోరీస్ అండి. సో, వన్స్ స్టోరీస్ కన్వర్ట్ చేశాక ఇంకా కంపెనీ అనేది వర్క్ ఇవ్వడం స్టార్ట్ చేస్తదన్నమాట. సో, వర్క్ అనేది ఎలా పడితే అలా ఇవ్వదన్నమాట. వాళ్ళంటూ ఒక ప్రాసెస్ ఫాలో అవుతారు. ఆ ప్రాసెస్ ఏంటంటే అజైల్ మెథడాలజీ. మన సాఫ్ట్‌వేర్‌లో ఎక్కువగా ఫాలో అయ్యే ప్రాసెస్ ఏంటంటే, ఎక్కువ కంపెనీస్ ఫాలో అయ్యే ప్రాసెస్ ఏంటంటే అండి, ఎజైల్ మెథడాలజీ. అజైల్ అనొచ్చు, ఎజైల్ అనొచ్చు. బేస్డ్ ఆన్ యువర్ కన్వర్జేషను మనం ఏదైనా అనొచ్చు. ఓకేనా? మనం ఏమంటామంటే అజైల్ మెథడాలజీ. ఈ అజైల్ మెథడాలజీలో మనకి స్టోరీస్ ఇస్తారన్నమాట. ఇప్పుడు మనకి ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఎవరెవరు ఉంటారు? ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. డెవలపర్స్ ఉంటారు, టెస్టర్స్ ఉంటారు, మేనేజర్స్ ఉంటారు, టీమ్ లీడ్ ఉంటారు, డెవాప్స్ వాళ్ళు ఉంటారు, బిజినెస్ అనలిస్ట్ ఉంటారు, ప్రొడక్ట్ ఓనర్ ఉంటారు, స్క్రమ్ మాస్టర్ ఉంటారు, అలాగే డేటా ఇంజినీర్ ఉంటారు. వీళ్ళందరూ ఉంటారు. ఓకే. ఇప్పుడు మనకి అజైల్ మెథడాలజీ అంటే ఏంటో చూద్దాము. ఈ అజైల్ మెథడాలజీలో మనకి డిఫరెంట్ మీటింగ్స్ ఉంటాయండి. స్ప్రింట్ ప్లానింగ్, స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్. స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్, అలాగే స్ప్రింట్ రివ్యూ మీటింగ్. స్ప్రింట్ రివ్యూ మీటింగ్. ఓకే. అలాగే మనకి స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్ మీటింగ్. స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్ మీటింగ్. ఓకే. ఈ వర్డ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్, స్ప్రింట్ రివ్యూ మీటింగ్, స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్. ఈ మధ్య సూర్యాది సినిమా వచ్చింది కదా రెట్రో అని. రెట్రోస్పెక్టివ్ మీటింగ్. ఓకే. స్టేటస్ కాల్. కొంతమంది స్టేటస్ కాల్ అంటారు. ఇది కూడా ఒక మీటింగే. లేకపోతే కొంతమంది స్టాండప్ మీటింగ్ అంటారు. స్టాండప్ కాల్ అంటారు. కొంతమంది స్టాండప్ మీటింగ్ అంటారు. కొంతమంది స్క్రమ్ కాల్ అంటారు. ఏదన్నా ఒకటే మీనింగ్. ఓకే. మనకి అజైల్ మెథడాలజీలో మెయిన్‌గా 4 మీటింగ్స్ ఉంటాయండి. వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండి. మనకి ఇంటర్వ్యూలో అడుగుతారు. ఈ క్వెషన్ లేకుండా ఇంటర్వ్యూ ఉండదు. మనకి అజైల్ మెథడాలజీలో 4 మీటింగ్స్ ఉంటాయి. ఒకటేంటంటే స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్. సెకండ్‌ది స్ప్రింట్ రివ్యూ మీటింగ్. థర్డ్‌ది స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్ మీటింగ్. ఓకే. ఫోర్త్ వన్ వచ్చి స్టాండప్ కాల్. కొంతమంది స్టేటస్ కాల్ అంటారు. కొంతమంది స్క్రమ్ కాల్ అంటారు. లేకపోతే స్క్రమ్ మీటింగ్ అంటారు. సో, అన్నీ గుర్తుపెట్టుకోవద్దు. కన్‌ఫ్యూజ్ అవ్వద్దు మనం. స్టాండప్ కాల్ అనుకుందాం. లేకపోతే స్టేటస్ కాల్. ఓకే. ఇలా మనకి 4 మీటింగ్స్ ఉంటాయండి. ఈ 4 మీటింగ్స్ ఎందుకు? ఇందులో ఏం జరుగుతది? మీ సాఫ్ట్‌వేర్ జాబ్ అంతా ఈ మీటింగ్స్ చుట్టూరే తిరుగుద్దండి. మీ సాఫ్ట్‌వేర్ జాబ్ అంతా ఈ 4 మీటింగ్సే. మీ జాబు, మీ పని, మీ వర్కు అంతా ఈ 4 మీటింగ్స్‌లోనే ఉంటది. ఓకే. ఈ మీటింగ్స్ అంటే ఏం లేదండి. ఇప్పుడు మనందరం కనెక్ట్ అయ్యాం కదా! ఇప్పుడు అందరూ జాయిన్ అయ్యారు కదా! ఇలాగా ఒక మీటింగ్ పెడతారు. ఓకే. ఇప్పుడు ఫస్ట్ మన స్ప్రింట్
ప్లానింగ్ మీటింగ్ గురించి చెప్పుకుందామండి. స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్. ఓకే. ఈ స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్‌లో జస్ట్ ఇప్పుడు మనందరం కనెక్ట్ అయ్యాం కదా! ఇదే స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ అనుకోండి. ఇప్పుడు మనందరం ఎన్నింటికి కనెక్ట్ అయ్యాం? 9:30. 9:30కేనా? యెస్. 9:30 కాదు 9:25. 9:25 PM టైం ఎంత? 9th December 2025. మనం ఇప్పుడు మీటింగ్ పెట్టుకున్నాం. ఇదే స్ప్రింట్ ప్లానింగ్ అనుకోండి అందరూ. ఇదే స్ప్రింట్ ప్లానింగ్ అనుకోండి. ఓకే. ఇప్పుడు స్ప్రింట్ ప్లానింగ్ స్టార్ట్ అయింది మీటింగు. ఈ మీటింగ్‌లో ఎవరెవరు ఉన్నారంటే, ఇప్పుడు నా పేరు సురేష్ కదా! కాసేపు నన్ను స్క్రమ్ మాస్టర్ అనుకోండి. SCRUM స్క్రమ్. ఓకే. అలాగే మనకు మౌనిక ఉంది మీటింగ్‌లో. మౌనిక టెస్ట్ అనుకుందాం. అలాగే బాబు ఉన్నారు. బాబు కూడా టెస్టరు. సీనియర్ టెస్టర్ అనుకుందాం. 7 years ఎక్స్పీరియన్స్ ఉంది కదా! అలాగే మనకి కింద రాద్దాం ఇవి. జాగ్రత్తగా రియలిస్టిక్‌గా చెప్తున్నాను మీకు. లైవ్ ఎగ్జామ్ ఇప్పుడు ఇదే మీటింగ్ అనుకోండి. ఇదే స్ప్రింట్ మీటింగ్. ఇలానే స్టార్ట్ అయిద్ది కంపెనీలో. ఇలానే మీటింగ్‌లో అందరూ జాయిన్ అవ్వాలి. ఓకేనా? ఇప్పుడు జాయిన్ అయ్యారు మీరు మీటింగ్‌లో, కంపెనీ మీటింగ్‌లో. స్ప్రింట్ మీటింగ్ స్టార్ట్ అయింది. ఎన్నింటికి స్టార్ట్ అయింది? 9:25 9th December స్టార్ట్ అయింది. ఇందులో స్క్రమ్ మాస్టర్, మీ స్క్రమ్ మాస్టర్ ఎవరు? సురేష్. మీ టెస్టర్స్ ఎవరు? మౌనిక, బాబు, అర్జును. ఓకే. అర్జున్ కూడా సీనియర్ టెస్టర్ అనుకుందాం. ఈ స్ప్రింట్ ప్లానింగ్‌లో ఎవరెవరు ఉంటారో మీకు తెలియాలి కదా! అందుకే చెప్తున్నానన్నమాట. గుర్తుపెట్టుకోండి, స్ప్రింట్ మీటింగ్ జస్ట్ లైక్ ఏ మీటింగ్. అందుకే పేర్లు తీసుకొని కూడా చెప్తున్నానన్నమాట. మళ్ళీ మీరు మర్చిపోకూడదు. పేర్లు తీసుకున్నా కూడా స్ప్రింట్ ప్లానింగ్‌లో ఎవరెవరు ఉంటారంటే ఇంటర్వ్యూలో మనం తెల్లమొహం వేసుకొని చూడకూడదు, బాగోదన్నమాట. అందుకే పేర్లు తీసుకొని చెప్తున్నానన్నమాట. ఇమాజిన్ కాసేపు మీరు అనుకోండి. అర్జున్ అనేవాడు సీనియర్ టెస్టరు. ఇప్పుడు బాబు, అలాగే మమత అనే అమ్మాయి టీమ్ లీడ్ అనుకుందాం. ఎగ్జాంపుల్ టెస్టింగ్ టీమ్ లీడ్. అలాగే మనకి సిద్ధార్థ్ అనే ఆయన డెవలపర్ అనుకుందాం సేపు. ఓకేనా? అలాగే మనకి ఇంకెవరు ఉన్నారు మీటింగ్‌లో? ఒక 1 సెకండ్ అండి. మీటింగ్‌లో ఎవరు ఉన్నారు? శివ. ఓకే. శివ, ఝాన్సీ. ఓకే. మేబీ అందరి పేర్లు తీసుకోవచ్చు. డోంట్ కన్ఫ్యూజ్. శివ అనే ఆయన కూడా డెవలపర్ అనుకుందాం. ఓకే. ఇప్పుడు ఝాన్సీ అనే అమ్మాయి టీమ్ లీడ్ అనుకుందాం. డెవలపర్ టీమ్ లీడ్ అమ్మాయి. ఓకే. అలాగే ఈ మీటింగ్‌లో మేనేజర్ కూడా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నరేష్. ఒక సెకండ్ అండి. సారీ గైస్. సో, ఈ మీటింగ్‌లో అందరూ ఉంటారండి. మనకి మీటింగ్‌లో అందరూ ఉన్నారు. ఇప్పుడు టెస్టర్స్ ఉన్నారు, డెవలపర్స్ ఉన్నారు, మేనేజర్స్ ఉన్నారు, స్క్రమ్ మాస్టర్ ఉన్నారు, అలాగే ప్రొడక్ట్ ఓనర్ కూడా ఉంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్ట్ ఓనర్ పేరు మహేష్ అనుకుందాం. ఓకేనా? ఇప్పుడు మనం స్ప్రింట్ మీటింగ్ జాయిన్ అయ్యామండి. ఓకే. ఇప్పుడు స్క్రమ్ మాస్టర్ సురేష్ ఉన్నాడు చూసారా? ఇప్పుడు సురేష్ అనే ఆయన మీటింగ్ స్టార్ట్ చేశాడనమాట. ఈ మీటింగ్‌లో ఎవరెవరు జాయిన్ అయ్యారు? టెస్టర్స్ జాయిన్ అయ్యారు, టీమ్ లీడ్ జాయిన్ అయ్యారు, డెవలపర్స్ జాయిన్ అయ్యారు, ప్రొడక్ట్ ఓనర్ జాయిన్ అయ్యారు, అందరూ జాయిన్ అయ్యారు. ఓకేనా? ఇప్పుడు ఈ స్క్రమ్ మాస్టర్ ఉన్నాడు చూసారా? స్క్రమ్ మాస్టర్ సురేష్ మెట్టా అనే ఆయన. ఎవరు? సురేష్ మెట్టా. ఈయన ఏం చేస్తారంటే అండి, స్టోరీస్ తెస్తారండి. మనకి సాఫ్ట్‌వేర్‌లో వర్క్ ఎలా ఇస్తారంటే స్టోరీస్ రూపంలో ఇస్తారు. ఓకే. మనకి ఇప్పుడు స్క్రమ్ మాస్టర్ ఏం చేస్తారంటే స్టోరీస్ తెస్తారనమాట. ఇప్పుడు మీ స్క్రమ్ మాస్టర్ ఎవరు? సురేష్ మెట్టా. ఇప్పుడు ఈ సురేష్ ఆయన ఏం చేస్తున్నాడు మీకు? స్టోరీస్ తెస్తున్నాడు అనమాట మీకు. సురేష్ అని ఆయన స్టోరీస్ తీసుకొస్తాడు మీకు, చూడండి. మీకు స్టోరీస్ ఎలా ఉంటాయో చూపిస్తున్నాను రియల్ టైంలో. ఇదంతా రియల్ టైం వర్క్ అండి. సేమ్ ఇలానే జరుగుద్ది మీటింగ్. ఇప్పుడు మనం ఇదే మీటింగ్ మాట. ఇదంతా మన మీటింగే. ఇదే మన మీటింగు. ఇప్పుడు మనందరం ఇన్ఫోసిస్‌లో పనిచేస్తున్నాం. మనందరము ఇన్ఫోసిస్‌లో వర్క్ చేస్తున్నాం. ఇప్పుడు మనకి స్ప్రింట్ మీటింగ్ స్టార్ట్ అయిందన్నమాట. ఎన్నింటికి?
9:25కి స్టార్ట్ అయింది స్ప్రింట్ మీటింగ్. ఈ స్ప్రింట్ మీటింగ్‌లో మీ స్క్రమ్ మాస్టర్ ఏం చేస్తారంటే, ఇప్పుడు నేనే స్క్రమ్ మాస్టర్ కదా! డిఫరెంట్ స్టోరీస్ పట్టుకొచ్చా. ఓకే. డిఫరెంట్ స్టోరీస్ పట్టుకొచ్చా. ఇవన్నీ స్టోరీస్ అండి. ఈ స్ప్రింట్ మీటింగ్ అనేది జరుగుతుంది ఇప్పుడు కదా! సో, మీ స్క్రమ్ మాస్టర్ ఏం చేశాడంటే, స్టోరీస్ పట్టుకొని వచ్చాడనమాట ఈ మీటింగ్‌కి. ఈ స్టోరీస్ అసైన్ చేస్తాడనమాట ఒక్కొక్కళ్ళకి ఇండివిడ్యువల్‌గా. ఎలా అసైన్ చేస్తారో చూపిస్తాను. ఓకేనా? ఓకేనండి. ఇప్పుడు స్క్రమ్ మాస్టరు స్టోరీస్ పట్టుకొని వస్తాడు ఇలా. స్క్రమ్ మాస్టర్ హాయ్ ఎవ్రీవన్. టుడే ఐ యామ్ గోయింగ్ టు అసైనింగ్ ద స్టోరీస్ టు ఇండివిడ్యువల్లీ. సో, ఓకే. సో, ఇప్పుడు విల్ సీ హూ ఆర్ ద టెస్టర్స్. మౌనిక టెస్టర్ కదా! ఇప్పుడు మౌనికకి స్టోరీ అసైన్ చేస్తారు చూడండి. స్క్రమ్ మాస్టర్ హాయ్ మౌనిక, ఐ యామ్ గివింగ్ యూ దిస్ స్టోరీ టు యూ. యూ హ్యావ్ టు వర్క్ ఇన్ దిస్ స్ప్రింట్. మౌనిక. ఓకే. And Babu. Babu is also tester. Hi Babu, I am assigning you one story to you. You have to work on the story. Please note down Babu. And who is the tester? Arjun, Mamata. Arjun, I am giving you one story to you. You have to work on the story in this sprint. And Mamata, I am assigning you one story to you, Mamata. And make sure that your team is able to complete all the stories. I have assigned the stories to Monica and Babu, Arjun. వీళ్ళు మీ టీమే కదా, మీ టీమ్ ఇన్ష్యూర్ దట్ యాజ్ ఎ టీమ్ లీడ్ యూ నీడ్ టు ఇన్ష్యూర్ యూ కంప్లీట్ ఆల్ ద స్టోరీస్ పీపుల్. ఓకే. సో మౌనిక, ఐఎమ్ గివింగ్ యూ 5 days ఫర్ యూ ది స్టోరీ. బాబు, ఐఎమ్ గివింగ్ యూ 4 days ఫర్ ది స్టోరీ. అర్జున్, ఐఎమ్ గివింగ్ యూ 3 days ఫర్ ది స్టోరీ. యూ నీడ్ టు కంప్లీట్ ది స్టోరీ ఇన్ 3 days. అండ్ మమత, ఐఎమ్ గివింగ్ యూ 6 days ఫర్ ది స్టోరీస్. And Monica, I'm giving you one more story to you. You need to complete the story in 3 days. And Mamata, I'm giving you one more story to you. So you have to work on this story in this sprint. Okay. And Babu, I'm giving you one more story to you. I'm giving you time 3 days for this story. You have to ensure you have completed the story. I'm giving you 2 stories, Babu. You have to work on these 2 stories and you have to complete testing for this both the stories. And Mamata, I'm giving you one more story to you and I'm giving you 3 days for you. And Arjun, I'm giving you one more story to you and you have to complete 4 days. ఇలా ఇస్తారండి రియల్ టైంలో. ఇప్పుడు ఇలా స్టోరీస్ తీసుకొచ్చి స్క్రమ్ మాస్టర్ ఇప్పుడు ఎలా ఇచ్చాడు, నేనే స్క్రమ్ మాస్టర్ కదా ప్రజెంట్. ఇప్పుడు స్ప్రింట్ మీటింగ్ ఇది, స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ ఇది. ఈ స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్లో అందరు టెస్టర్స్కి స్టోరీస్ ఇస్తారన్నమాట. సేమ్ స్టోరీస్ డెవలపర్కి కూడా ఇస్తారు. ఇప్పుడు మౌనికాకి ఇచ్చారు కదా స్టోరీ, ఇదే స్టోరీ డెవలపర్కి కూడా ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ డెవలపర్ ఎక్కడ, సేమ్ స్టోరీ డెవలపర్కి కూడా ఇస్తారు చూడండి. సిద్ధార్థ్, శివ, ఝాన్సీ కదా, ఇదే స్టోరీ సిద్ధార్థ్, శివకి, ఝాన్సీ కూడా ఇస్తారు. శివ, ఐఎమ్ గివింగ్ యూ వన్ స్టోరీ ఫర్ యూ. దీస్ 2 stories ఐఎమ్ గివింగ్ యూ Shiva. And Siddharth, I'm giving you 2 stories. 3 stories I'm giving you, Siddhartha. You have to complete the development for these 3 stories. And Jansi, I'm giving you 3 stories to you. You have to complete development for these 3 stories. ఇదంతా రియల్ టైం వర్క్ అండి. మీరు ఏ యూట్యూబ్ అయినా ఎదుక్కోండి, మీరు దాన్ని ఏమంటారు, ఏ ఉడామి కోర్స్ అయినా తీసుకోండి, మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎవరు ప్రొవైడ్ చేయరు. ఇది రియలిస్టిక్ వర్క్ మాట. ఇది మీకు ఆన్లైన్లో కూడా ఎవరు చెప్పరు, ఇలాంటివి ఎవరు చెప్పరు అన్నమాట. ఏ ట్రైనర్ చెప్పడు, ఎందుకంటే వాళ్ళకి ఇంకొకటి రాడు అన్నమాట. బట్ నేను ఓపెన్గా చెప్తున్నాను అనమాట. ఓకే, ఇలాంటి సబ్జెక్ట్ నీకు ఉడామియే కాదు, నువ్వు ఏ కోర్స్ తీసుకున్నా నీకు దొరకదు. ఇదంతా రియల్ టైం వర్క్ అన్నమాట. కంపెనీలో చేస్తేనే ఇలాంటి వర్క్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. కాకపోతే నేను రియలిస్టిక్గా చూపిస్తున్నాను మీకు. సో మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు అన్నమాట మనకు వర్క్ ఎలా వస్తుందని. ఇప్పుడు అందరికి అర్థమై ఉంటుంది వర్క్ ఎలా వస్తుందని. మనకు స్టోరీస్ ఎలా అసైన్ చేస్తారో మొన్న అడిగారు కదా లాస్ట్ క్లాస్లో.
మనకు స్టోరీస్ ఎలా అసైన్ చేస్తారని. ఇలా మన స్క్రమ్ మాస్టరు ఇలా స్టోరీస్ అనేవి ఎక్సెల్ షీట్లో తీసుకొచ్చి ఆ స్టోరీస్ టెస్టర్కి డెవలపర్కి ఇద్దరికి అసైన్ చేస్తారు. వాళ్ళు ఎన్ని రోజుల్లో చేయాలో కూడా చెప్తారన్నమాట. ఓకేనా. ఇప్పుడు స్టోరీస్ అసైన్ అయిపోయినాయి. మనకి స్ప్రింట్ మీటింగ్ జరుగుతుంది కదా ఇప్పుడు. ఈ స్ప్రింట్ మీటింగ్ అనేది ఎప్పుడు జరిగింది? 9/25 జరిగింది. ఇదే ఫస్ట్ స్ప్రింట్ మీటింగ్ అనుకుందాం. ఇదే స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ 1 అనుకుందాం. ఇది ఈరోజు జరిగింది స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ 1. ఓకేనా. ఈ మీటింగ్ ఎన్ని రోజులు ఉంటుంది తెలుసా? 14 days ఉంటుందండి. ఎన్ని డేస్ ఉంటుంది అంటే 14 days. 14 days అంటే ఎంతండి? 2 weeks. మళ్ళీ అగైన్ మళ్ళీ స్ప్రింట్ మీటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుద్ది? స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ 2. స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ 2 ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎనీ గెస్? వైల్డ్ గెస్. స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ 2 ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చెప్పగలరా? ఆఫ్టర్ 2 weeks అంటే ఈరోజు 9 కదా, 14 యాడ్ చేయండి. ఎంత అవుతుంది? 24th. 24th. సో 24th December 2025 స్టార్ట్ అవుతుంది. ఓకేనా. మీకు ఇప్పుడు స్టోరీస్ ఇచ్చారు చూసారా? ఇప్పుడు చూడండి, మళ్ళీ మీటింగ్ అంటే ఈ మీటింగ్లో ఎప్పుడు ఉంటారండి? ఈ మీటింగ్ ఇప్పుడు 9/25 స్టార్ట్ అయింది కదా. మీ స్క్రమ్ మాస్టర్ వచ్చాడు, అందరికి వర్క్ అసైన్ చేశాడు. స్టోరీస్ వర్క్ అనకూడదు, స్టోరీస్ అందరికి టెస్టర్స్కి డెవలపర్స్కి స్టోరీస్ అసైన్ చేశారు. ఈ మీటింగ్ అయిపోద్ది ఇక్కడితో. ఈ మీటింగ్ ఇక్కడితో అయిపోతుంది. కానీ మీకు ఇప్పుడు స్టోరీస్ ఇచ్చారు కదా. మౌనికకి ఎన్ని స్టోరీస్ ఇచ్చారు హైలైట్ చేద్దాం. మౌనికకి ఎన్ని స్టోరీస్ ఇచ్చారు గ్రీన్ కలర్ హైలైట్ చేద్దాం, అర్థమవుతుంది. ఒకటి, ఇది కూడా మౌనిక ఇచ్చారు కదా. ఇప్పుడు ఈ మౌనిక అనే అమ్మాయి ఎన్ని స్టోరీస్ ఇచ్చారు? ఆమెకి 2 stories ఇచ్చారు. ఈ 2 stories తను ఎప్పుడులోపు కంప్లీట్ చేయాలి తెలుసా? 23rd December 23rd కల్లా కంప్లీట్ చేయాలి. లాగౌట్ టైంలో కల్లా. అంతే మౌనికాకి ఇచ్చిన స్టోరీస్. అలాగే బాబుకి ఎన్ని స్టోరీస్ ఇచ్చారు? బాబుకి 1, 2, బాబుకి కూడా 2 ఇచ్చారు. బాబు కూడా ఏం చేయాలి? ఈ 2 స్టోరీస్ని బాబు అని ఆయన 23rd Decemberకి కంప్లీట్ చేయాలి. సేమ్ ఫర్ డెవలపర్. ఓకేనా. ఇప్పుడు మీటింగ్ అయిపోయింది, స్ప్రింట్ మీటింగ్ అయిపోయింది. ఇంకెవరి ప్లేస్ కాల్ వెళ్ళిపోతారు. మీరు ఎల్లగాడ కూర్చొని చేసుకుంటారు వర్క్. మీరు ఆఫీసుల్లో కూర్చొని చేసుకుంటే ఆఫీసులో చేసుకుంటారు. 1 second అండి, ఛార్జింగ్ అయిపోతుంది. 1 second. చూడండి, ఇవే స్టోరీస్ మనకి ఇప్పుడు స్టోరీస్ అసైన్ చేస్తారు కదా. ఈ మీటింగ్ అయిపోతుంది, కానీ మనకు 14 days టైం ఉంటుందండి. ఈరోజు ఇప్పుడు గంటలో మీటింగ్ అయిపోయినా స్ప్రింట్ మీటింగ్ అనేది జనరల్గా మహా ఉంటే 1 hour ఉంటుంది. ఇప్పుడు 9/25 స్టార్ట్ అయింది కదా. రియల్ టైంలో ఒక 10:25 అయిపోతుంది మీటింగ్. కానీ మీకు ఈ మీటింగ్ అనేది ఎప్పుడు దాకా ఎలా ఉంటుంది? December 23rd వరకు ఉంటుంది. ఈ 23rd లోపు టెస్టర్కి ఇచ్చిన స్టోరీస్ టెస్టర్స్ కంప్లీట్ చేయాలి. అలాగే డెవలపర్స్కి ఇచ్చిన స్టోరీస్ డెవలపర్స్ కంప్లీట్ చేయాలి. ఇదే వర్క్ అండి మీ కంపెనీలో. ఇప్పుడు మౌనిక అనే అమ్మాయి టెస్టర్ కదా. ఇప్పుడు స్ప్రింట్ మీటింగ్ అయిపోయింది. మీటింగ్ జరిగింది 9/25 స్టార్ట్ అయింది. 9:43కి అయిపోయింది. వర్క్ అసైన్ అయిపోయింది. స్టోరీస్ ఇచ్చేసారు అందరికీ. ఇప్పుడు మౌనిక ఏం చేయాలి తెలుసా? టెస్టరు యాజ్ ఎ టెస్టర్ వాట్ యూ నీడ్ టు డూ రైట్. మనకి ఇప్పుడు స్ప్రింట్ మీటింగ్ అయిపోయింది కదా. మళ్ళీ స్ప్రింట్ మీటింగ్ 2 ఎప్పుడు స్టార్ట్ అయింది? 24th స్టార్ట్ అయింది. మళ్ళీ ఎక్కడ కూడా మళ్ళీ స్క్రమ్ మాస్టర్ ఏం చేస్తాడు? మళ్ళీ ఎక్సెల్ పట్టుకొస్తాడు. స్క్రమ్ మాస్టర్ యూ విల్ బ్రింగ్ అగైన్ ఎక్సెల్, అగైన్ స్టోరీస్, అందరు కొత్త స్టోరీస్ ఉంటాయి. అగైన్ మళ్ళీ న్యూ స్టోరీస్, మళ్ళీ స్టోరీస్ అసైన్ చేస్తారు. మళ్ళీ 14 days అంటే 24కి 14 అంటే ఎంత అండి? మ్యాక్సిమం January 8న మళ్ళీ అగైన్ January 9th అగైన్ మళ్ళీ స్ప్రింట్ మీటింగ్ 3 స్టార్ట్ అవుద్ది. అగైన్ మళ్ళీ స్క్రమ్ మాస్తారు, మళ్ళీ ఎక్సెల్ షీట్ పట్టుకొస్తారు, మళ్ళీ స్టోరీస్ అసైన్ చేస్తారు. ఇలా వెళ్తూ ఉంటుందండి సాఫ్ట్వేర్లో. ఓకేనా. మనకి ఇలా వర్క్ వెళ్తూ ఉంటుంది. మనకి సాఫ్ట్వేర్లో మనకి ఎవ్రీ 2 weeksకి వర్క్ అసైన్ చేస్తూ ఉంటారు స్టోరీస్.
దాన్నే స్ప్రింట్ ప్లానింగ్ అంటారు. స్ప్రింట్ ప్లానింగ్లో మనకి డెవలపర్సు, టెస్టర్సు, మేనేజరు, ప్రోడక్ట్ ఓనరు అందరూ ఉంటారు. స్క్రమ్ మాస్టరు స్టోరీస్ అసైన్ చేస్తారు స్ప్రింట్ ప్లానింగ్లో. ఓకే, డెవలపర్స్కి, టెస్టర్స్కి. ఓకే, ఇప్పుడు యాజ్ ఎ టెస్టర్, ఇప్పుడు మన అందరం టెస్టింగ్ నేర్చుకుంటున్నాం కాబట్టి టెస్టింగ్ గురించి మాట్లాడుకుందాం. మనకి డెవలప్మెంట్ మనకెందుకు. ఇప్పుడు యాజ్ ఎ టెస్టర్ మీకు ఇచ్చిన స్టోరీ ఉంది చూసారా. ఇప్పుడు మౌనిక, ఇప్పుడు సపోజ్ మౌనిక కదా, మౌనిక ఏం చేస్తారంటే ఈ స్టోరీ కాపీ చేసుకుంటారు. ఈ ఎక్సెల్ మీకు కూడా ఇస్తారు. ఓకేనా. ఇప్పుడు మౌనిక ఈ స్టోరీ కాపీ చేసుకొని ఏం చేస్తుందంటే దాని మౌనిక ఏం చేస్తుందంటే గూగుల్లో ఓపెన్ చేస్తుంది. ఇది గూగుల్లో ఓపెన్ చేస్తే జిరాలో ఓపెన్ అవుద్దండి. ఆ స్టోరీ లింక్ ఉంది కదా, ఈ స్టోరీ తను కాపీ చేసుకొని గూగుల్లో ఓపెన్ చేస్తుంది. అంటే జిరాలో ఓపెన్ అవుద్దండి. చూడండి, ఓపెన్ అయింది. ఇది జిరా అంటారండి. జిరా, JIRA, జిరా. ఈ జిరాన మనం ఏమంటామంటే టెస్ట్ మేనేజ్మెంట్ టూల్. మీరు ఇంటర్వ్యూలో అడుగుతారు, విచ్ టెస్ట్ మేనేజ్మెంట్ టూల్ యు ఆర్ యూజింగ్ అని, జిరా అని చెప్పాలన్నమాట. సో ఇప్పుడు మౌనిక ఏం చేస్తుందంటే తనకి ఇచ్చిన స్టోరీ జిరాలో ఓపెన్ చేస్తుంది. వన్స్ తను జిరాలో ఓపెన్ చేశాక తన యొక్క స్టోరీ చూసారు, డిస్క్రిప్షన్ ఉంది. స్టోరీ DESCRIPTI డిస్క్రిప్షన్ ఉంది. ఇంగ్లీష్లో మ్యాటర్ రాస్తుంది చూసారా. దీన్ని తను అండర్స్టాండింగ్ చేసుకోవాలి. మనం ఇక్కడ రాద్దాం. వన్స్ మనకు స్టోరీ ఇచ్చాక స్టెప్స్ రాద్దాం. ఆఫ్టర్ అసైనింగ్ ద స్టోరీ ఇన్ స్ప్రింట్ మీటింగ్, what tester need to do? Step 1, okay, open the story in Jira. Step 2, understand the story. Okay. Step 3, write manual test cases. Step 4, send manual test cases for review. Okay. Step 5, execute manual test cases. Step 6, write automation test cases. ఇది చేయాలండి మనం స్టెప్స్. మనకి వన్స్ మనకి స్ప్రింట్ మీటింగ్లో స్టోరీస్ అసైన్ చేశాక మనం చేయాల్సిన పని ఏంటంటే, స్టోరీస్ ఎలా ఉంటాయని అడిగారు కదా, ఎలా ఉంటాయి, ఇదిగోండి ఇవి స్టోరీస్. ఈ స్టోరీస్ని మీరు ఓపెన్ చేయాలన్నమాట. ఎక్కడ స్టెప్స్ రాసాను చూడండి క్లియర్గా. ఓపెన్ స్టోరీ ఇన్ జిరా. జిరా అంటే ఎక్కడ ఉంటుంది, ఎక్కడ సముద్రంలో ఉంటుంది కాదు. జస్ట్ మీరు ఏదైతే లింక్ ఇచ్చారో ఆ లింక్ని కాపీ చేసుకొని 1 సెకండ్ అండి, కాపీ అవ్వట్లేదు, ఇట్స్ మై బ్యాడ్. ఓకే, కాపీ చేసుకొని, ఓకే, ఓపెన్ ఇన్ గూగుల్ క్రోమ్. ఇట్ విల్ ఆటోమేటిక్లీ ఓపెన్ ఇన్ జిరా. సమ్ టైమ్స్ ఇట్ విల్ ఆస్క్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అండి. యూజర్ నేమ్ పాస్వర్డ్ అంటే మీ అందరూ జాబ్ హోల్డర్సే కదా. సిస్టమ్ పాస్వర్డ్, సిస్టమ్ యూజర్ నేమ్ అంటే మీ ఈమెయిల్ ఐడి, మీ పాస్వర్డ్ కొట్టండి, ఓపెన్ అయిపోతుంది. నాకు ఇప్పుడు అడగట్లేదు, ఆల్రెడీ నేను లాగిన్ అయ్యాను కాబట్టి. ఇలా మీకు స్టోరీ ఓపెన్ అవుతుందండి. ఇది స్టోరీ చూసారా, ఇక్కడ స్టోరీ చూడండి. ఈ స్టోరీ ఓపెన్ అయింది కదా, ఇక్కడ ఇంగ్లీష్లో మ్యాటర్ ఉంటుంది, డిస్క్రిప్షన్ అని. ఇది చదవండి. సెకండ్ స్టెప్ అదే అంటున్నాడు వాడు, చూడండి. అండర్స్టాండ్ ద స్టోరీ. వాట్ ఈజ్ సెకండ్ స్టెప్? గ్రీన్ కలర్లో పెడుతున్నాను చూడండి. ఫస్ట్ స్టెప్ అయిపోయింది, స్టోరీ ఓపెన్ చేయడం. సో దాన్ని గ్రీన్ కలర్లో పెట్టేసా. సెకండ్ స్టెప్ ఏంటి? అండర్స్టాండ్ ద స్టోరీ. ఏం అండర్స్టాండింగ్ చేసుకోవాలండి? ఇక్కడ ఇంగ్లీష్లో మ్యాటర్ ఉంది చూడండి. వీ హ్యావ్ ఏ లాగిన్ బటన్ అండ్ హోమ్ పేజ్. మనకంట లాగిన్ బటన్ ఉండాలంట హోమ్ పేజ్లో. నెక్స్ట్ ఏంటి? వెన్ యూజర్ క్లిక్ ఆన్ ఇట్ విల్ ఓపెన్ ద పాపప్. ఇది మొత్తం మ్యాటర్ చదివి మీరు అండర్స్టాండింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎవరు అండర్స్టాండింగ్ చేసుకోవట్లేదులే, అందరూ చాట్ జీపీటీలు, కోపైలెట్లు వాడుతున్నారు. అండర్స్టాండింగ్ చేసుకున్న టైం కూడా ఎవరికి లేదు ఈరోజు.
ఓకేనా? ఇదొక్కటి ఏఐ రీప్లేస్ చేసేసింది. ఇప్పుడు అందరూ ఏఐ వాడుతున్నారు దీనికి. ఇప్పుడు మీరు సెకండ్ స్టెప్ ఏంటి? అండర్స్టాండ్ ద స్టోరీ. నౌ థర్డ్ స్టెప్ ఏంటి? రైట్ ఏ మాన్యువల్ టెస్ట్ కేసెస్. ఇప్పుడు మీరు మాన్యువల్ టెస్ట్ కేసు రాయాలండి. అవి ఎలా రాయాలంటే, ఇక్కడ స్టోరీ ఉంది చూసారు డిస్క్రిప్షన్ అని, ఇంగ్లీష్ మ్యాటరో దీన్ని బేస్ చేసుకొని రాయాలి. కానీ ఇప్పుడు మీరు ఓన్గా రాయక్కల్లా. ఈ మ్యాటర్ ఉంది కదా, దీన్ని కాపీ చేసి ఏదైనా ఏఏ టూల్, నా దగ్గర ఉన్న ఏఏ టూల్ ఏంటంటే చాట్ జీపీటీకి వెళ్ళి అడగండి, రైట్ మాన్యువల్ టెస్ట్ కేసెస్ అని ఇవ్వండి ఇలాగా. ఓకేనా? గివ్ ప్రాపర్ స్టెప్స్. సి, ఇప్పుడు నేను ఏదైతే మ్యాటర్ ఉందో స్టోరీలో ఇంగ్లీష్లో ఉంచు సార్, ఇక్కడ నేను హైలైట్ చేశాను, దాన్ని తీసుకొచ్చి చాట్ జీపీటీకి ఇచ్చి మాన్యువల్ టెస్ట్ కేసు రాయమని చెప్పండి. అండ్ గివ్ ఇట్ ఇన్ ఎక్సెల్లో రాసి ఇమ్మని చెప్పండి. చాట్ జీపీటీ రాసి ఇచ్చేస్తుందండి. ఇది ఒక్కటి ఏఐ రీప్లేస్ చేసింది అనమాట మన టెస్టింగ్లో. కానీ స్టిల్ చాట్ జీపీటీ రాసినా మీరు ఓన్గా ఒకసారి చెక్ చేసుకోవాలండి. చాట్ జీపీటీ ఒక్కొక్కసారి తప్పిస్తుంది. మీరు ఓన్గా చెక్ చేసుకోవాలి. మీ టీమ్ లీడర్కి పంపించే ముందు, ఇప్పుడు మౌనిక తన స్టోరీ ఓపెన్ చేసి టెస్ట్ కేసు రాసుకుంటుంది, అలాగే బాబు వాళ్ళ ఇంట్లో రాసుకుంటాడు టెస్ట్ కేసెస్, అలాగే మమత కూడా రాసుకుంటుంది, అలాగే అర్జున్ కూడా రాసుకుంటారు, మమత కూడా రాసుకుంటారు, మౌనిక కూడా రాసుకుంటారు, బాబు కూడా రాసుకుంటారు టెస్ట్ కేసెస్. కానీ ఇప్పుడు మౌనిక టెస్ట్ కేసు రాస్తుంది కదా చాట్ జీపీటీ ఉపయోగించి, తను ఏం చేస్తుందంటే తన టీమ్ లీడర్ పంపిస్తుంది మమత. తన టీమ్ లీడర్ ఎవరో మమత రివ్యూ చేస్తుంది. ఏమైనా తప్పు ఉందనుకో క్వశ్చన్ చేస్తుంది, హే వై యూ హ్యావ్ రిటన్ రాంగ్ టెస్ట్ కేసెస్, వాట్ ఈస్ దిస్, వై యూ మిస్డ్ ఇట్, హౌ కమ్ యూ మిస్ దిస్ టెస్ట్ కేస్, రైట్ ఇట్ ప్రాపర్లీ, వై యూ ఆర్ డూయింగ్ లైక్ దిస్, షీ విల్ ఆస్క్ లైక్ దట్. అందుకే 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని టీమ్ లీడర్కి పంపించాలి. వన్స్ మీ టీమ్ లీడర్ మమత అప్రూవ్ చేశాక దెన్ యూ నీడ్ టు ఎగ్జిక్యూట్ ద మాన్యువల్ టెస్ట్ కేస్. ఫస్ట్ రాద్దాం. ఫస్ట్ మౌనిక రాయనే. మౌనిక చాట్ జీపీటీ వాడుతుందో తను ఏం రాస్తా తన ఇష్టం. మౌనిక గారు ఏదైనా వాడచ్చు, తన ఇష్టం. తన ఓన్గానే రాసింది, మనకు అనవసరం. తన ఓన్గానే రాశారు, మనం చెప్పకూడదు కదా చాట్ జీపీటీ చూసిందని. ఈ కోపైలట్ వాడింది మనకి ఎందుకు? తను వర్క్ చేసిందో లేదా మనకు రెస్పాన్సిబిలిటీ. మన స్ప్రింట్ డెడ్ లైన్ ఏంటి? డెడ్ లైన్ ఆఫ్ ద స్ప్రింట్ 24 డిసెంబర్. నాకు 23rd కల్లా మమతకు కావాల్సింది ఏంటి? మౌనిక అనే టెస్టరు 23rd కల్లా స్టోరీస్ కంప్లీట్ చేయాలంతే మమతకు కావాల్సింది. ఈ మధ్యలో మౌనిక ఏం చేస్తుందో తనకు అనవసరం. మూవీకి వెళ్తారో లేకపోతే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తారో, ఇట్ డజంట్ మ్యాటర్. మమతకు కావాల్సింది ఒకటే, మౌనిక చక్కగా టెస్ట్ కేసెస్ రాయాలి, ఆటోమేషన్ టెస్ట్ కేసు కూడా కంప్లీట్ చేయాలి, 23rd డిసెంబర్ కల్లా కంప్లీట్ అయిపోవాలి నాకు, అంతే. ఇంకా తను ఏం చేసుకుంటారో నాకు అనవసరం. సో ఇప్పుడు మౌనిక టెస్ట్ కేసు రాశారు చూడండి చాట్ జీపీటీ ఉపయోగించి. ఇప్పుడు నేను మౌనిక ఓపెన్ చేస్తుంది తన సిస్టంలో టెస్ట్ కేసెస్. మిగతా వాళ్ళు కూడా సేమ్గా ఫాలో అయిపోవాలండి. అంటే ప్రతి ఒక్కరు స్టోరీ తీసుకొని చెప్పే టైం ఉండదు కదా క్లాసుల్లో. సో ఇప్పుడు మౌనిక టెస్ట్ కేసు వచ్చేసినాయి చూడండి. ఒకసారి ఎక్స్పాండ్ చేద్దాం ఈచ్ కాలం. ఈ ప్రీ కండిషన్ ఉంచేసారి, ఇది అవసరం లేదండి. ఉంచితే ఉంచండి, లేకపోతే లేదు. ప్రీ కండిషన్ అనేది అవసరం లేదు. స్టెప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీకు ఆల్రెడీ చెప్పాక స్టెప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని. తర్వాత టెస్ట్ డేటా కూడా ఉంచుకోండి. ఓకే, అలాగే మనకి ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, అయిపోయింది. ఇప్పుడు మౌనిక టెస్ట్ కేసు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మౌనిక ఏం చేస్తుంది తెలుసా? వాళ్ళు టీమ్ లీడర్కి పింగ్ చేస్తుంది. ఏమని? నేను పింగ్ చేస్తాను చూడండి, టీమ్ లీడర్కి పింగ్ చేస్తున్నా టీమ్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, హలో మమత, వాళ్ళ టీమ్ లీడర్ పేరు మమత కదా. హలో మమత, ఐ హ్యావ్ కంప్లీటెడ్ టెస్ట్ కేసెస్ రైటింగ్. ఏ టెస్ట్ కేసెస్? మాన్యువల్ టెస్ట్ కేసెస్, మర్చిపోకండి, ఆటోమేషన్ కాదు. మాన్యువల్ టెస్ట్ కేసెస్ రైటింగ్. ప్లీజ్ రివ్యూ అండ్ టెల్ మీ
టెల్ మీ ఇఫ్ ఎనీ చేంజెస్ ఆర్ రిక్వైర్డ్. టెల్ మీ ఇఫ్ ఎనీ చేంజెస్ ఆర్ రిక్వైర్డ్. ఓకే. ఇప్పుడు మమతకి పింగ్ చేస్తుంది. మమతకి ఎక్సెల్ షీట్ షేర్ చేస్తుంది అన్నమాట టీమ్స్లో, లేకపోతే ఈమెయిల్ పంపిస్తుంది ఎక్సెల్ షీట్. మీ అందరికి తెలుసు కదా, అందరూ మీరు వర్కింగ్ పర్సన్లే కదా, అందరికి ఈమెయిల్ పంపించడం ఎలా తెలుసు, ఈమెయిల్ కూడా చూపించక్కర్లేదు. సో ఈమెయిల్ పంపించేస్తారు. ఓకేనా. ఇప్పుడు మమతకి ఈమెయిల్ పంపిస్తుంది. మమత ఏం చేస్తుంది, షూర్ మౌనిక. ఇప్పుడు మమత మెసేజ్ చేస్తుంది అనమాట. మమత ఏమైనా రిప్లై ఇస్తుంది, మమత రిప్లై షూర్, ఐ విల్ లుక్ ఇన్ టు దట్, ఐ విల్ లుక్ ఇన్ టు దట్, యూ ప్లీజ్ గో హెడ్. ఇంకో స్టోరీ ఉంది కదా, యూ ప్లీజ్ గో హెడ్ విత్ అదర్ స్టోరీ. ఓకే. అంటే ఇంకో స్టోరీ ఉంది కదా, ఈ లోపు దానికి రాసుకో అని చెప్తుంది అనమాట మమత, ఎవరికి, మౌనికకి. ఇప్పుడు ఓకే, మమత రివ్యూ చేసింది అనుకుందాం. ఇప్పుడు మమత మౌనిక టెస్ట్ కేసు రివ్యూ చేసింది. ఇప్పుడు రిప్లై ఇస్తారన్నమాట ఏమైనా మౌనికకి, అంటే మంచిగానే రాసింది మౌనిక. ఇప్పుడు ఏమంటుంది మన మమత, ఏమంటుంది అంటే, హే హాయ్ మౌనిక, ఐ హ్యావ్ రివ్యూడ్ యువర్ టెస్ట్ కేసెస్, ఐ హ్యావ్ రివ్యూడ్ యువర్ మాన్యువల్ టెస్ట్ కేసెస్, ఇట్ లుక్స్ గుడ్, ఇట్ లుక్స్ గుడ్, యూ కెన్ గో హెడ్, యూ కెన్ గో హెడ్. గో హెడ్ అంటే అప్రూవల్ ఇచ్చినట్టండి. అండ్ ఎగ్జిక్యూట్ మాన్యువల్ టెస్ట్ కేసెస్, ఎగ్జిక్యూట్ మాన్యువల్ టెస్ట్ కేసెస్. అంటే ఇప్పుడు మౌనిక టెస్ట్ కేసెస్ రాసేస్తారు. ఇప్పుడు ఎన్ని స్టెప్స్ కంప్లీట్ అయినాయి చూద్దాం. ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయిందండి. సెండ్ మాన్యువల్ టెస్ట్ కేసెస్ ఫర్ రివ్యూ. ఎవరికే, టీమ్ లీడర్కి పంపించాలి, టీమ్ లీడర్కి. ఒక్కోసారి మనం రివ్యూ చేసుకుంటాం, టీమ్ లీడర్ కూడా అవసరం లేదు. టీమ్ లీడర్ కూడా మనకే సపోర్ట్ చేస్తారండి మోస్ట్లీ. తర్వాత ఇప్పుడు టీమ్ లీడర్ అప్రూవ్ ఇచ్చేసారు. ఫిఫ్త్ స్టెప్ ఏంటి మౌనిక చేయాల్సింది, ఎగ్జిక్యూట్ మాన్యువల్ టెస్ట్ కేసెస్. మీకు ఫస్ట్ డే చూపించాను చూస్తారా ఎగ్జిక్యూట్ చేయాలో. ఇప్పుడు మనకు టెస్ట్ కేసెస్ వచ్చేసినాయి. ఇప్పుడు వీటిని మౌనిక ఎగ్జిక్యూట్ చేయాలి. ఇప్పుడు ఒకటి రెండు ఎగ్జిక్యూట్ చేద్దాం చూడండి. ఇప్పుడు వెంటనే ఎగ్జిక్యూట్ చేయాలా, నో. ఇప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ ఈ స్టెప్. ఎగ్జిక్యూట్ మాన్యువల్ టెస్ట్ కేసెస్ అంటున్నాం కదా. ఇప్పుడు టీమ్ లీడర్ అప్రూవ్ ఇచ్చారు. ఏమని, ఇక్కడ మమత మెసేజ్ పెట్టింది కదా మౌనికకి, ఈ స్టెప్ గ్రీన్ కలర్లో పెడుతున్నాను చూడండి. ఐ హ్యావ్ రివ్యూడ్ యువర్ మాన్యువల్ టెస్ట్ కేసెస్, ఇట్ లుక్స్ గుడ్, యూ కెన్ గో హెడ్ అండ్ ఎగ్జిక్యూట్ మాన్యువల్ టెస్ట్ కేస్ అని చెప్పారు మమత. అలా అని చెప్పి మౌనిక వెళ్ళి ఎగ్జిక్యూట్ చేయకూడదండి. ఇప్పుడు ఎప్పుడైతే మమత చెప్పగానే వెళ్ళి మౌనిక ఎగ్జిక్యూట్ చేయకూడదు మాన్యువల్ టెస్ట్ కేసెస్. స్టోరీ స్టేటస్ తెలుసుకోవాలి. ఈ స్టోరీ స్టేటస్ ఏంటో చూడాలి తను. ఈ స్టోరీ స్టేటస్ ఎందులో ఉంది చూడండి, ఓపెన్ స్టేటస్. సో ఓపెన్ స్టేటస్లో ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా మాన్యువల్ టెస్ట్ కేసు ఎగ్జిక్యూట్ చేయకూడదు, ఆ స్టోరీ టెస్ట్ కేసెస్. ఇప్పుడు ఈ స్టోరీకి మౌనిక టెస్ట్ కేసు రాశారు, అప్రూవల్ అయిపోయినాయి, ఎమ్మని ఎగ్జిక్యూట్ చేయాలా, నో. వీ హ్యావ్ టు చెక్ ద స్టేటస్ ఆఫ్ ద స్టోరీ. ఎప్పుడైతే స్టేటస్ అనేది టెస్టింగ్లో ఉంటుందో, ఇప్పుడు చూడండి, ఇప్పుడు టెస్టింగ్ స్టేటస్లో ఉంది అంటే డెవలపర్ అనేవాడు ఇదే స్టోరీ డెవలపర్ కూడా ఇచ్చారు చూడండి, ఇదే స్టోరీ డెవలపర్ కూడా ఇచ్చారు చూడండి. ఇప్పుడు ఈ స్టోరీ ఉంది చూసారా, మౌనికకి ఇచ్చారు కదా టెస్టర్కి, ఇదే స్టోరీ డెవలపర్ కూడా ఇచ్చారు చూడండి, శివ అనే డెవలపర్కి. ఈ శివ అనే డెవలపరు ఈ స్టోరీని టెస్టింగ్లో పెట్టాలండి. అప్పుడు దాకా ఎప్పుడు ఇన్ ప్రోగ్రెస్లో ఉంటే ఎప్పుడు కూడా టెస్టింగ్ చేయకూడదు. ఇది ఖచ్చితంగా శివ అనే డెవలపరు టెస్టింగ్లో పెట్టాలి. అట్ ద సేమ్ టైం ఆయన మెసేజ్ కమెంట్ కూడా పెడతారన్నమాట. ఏమని చూడండి, ఆల్రెడీ శివ పెట్టాడు కామెంట్ చూడండి, డెవలప్మెంట్ ఈజ్ డన్, ప్లీజ్ డూ టెస్టింగ్. చూడండి అక్కడ మెసేజ్ పెట్టాడు డెవలపరు, డెవలప్మెంట్ ఈజ్ డన్, ప్లీజ్ డూ టెస్టింగ్. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ పెడతాను మీకోసం, హే డెవలప్మెంట్ ఈజ్ కంప్లీటెడ్, డెవలప్మెంట్ ఈజ్ కంప్లీటెడ్, ప్లీజ్ డూ టెస్టింగ్, ప్లీజ్ డూ టెస్టింగ్. ఆటోమేటిక్గా మీకు ఈమెయిల్ వస్తుందండి. ఎప్పుడైతే మీకు డెవలపర్ ఇక్కడ టెస్టింగ్లో పెడతాడో, ఇప్పుడు మౌనికకి ఈమెయిల్ వెళ్తుంది ఆటోమేటిక్. మీకు డౌట్ రావచ్చు, నాకు చిన్న డౌట్ ఉంది, ఇప్పుడు స్టోరీ డెవలపర్ అనేవో నేను టెస్ట్ కేసెస్ రాసేసాను నాకు ఇచ్చిన స్టోరీకి, బట్ శివ ఇది టెస్టింగ్లో పెడతారని నాకు ఎలా తెలుస్తుందని అడుగుతారు. అయితే మీరు ఓపెన్ చేసి చూసుకోవాలి,
లేకపోతే మీరు డెవలపర్ అనేవాడు టెస్టింగ్లో పెట్టినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఈమెయిల్ వస్తుంది. అప్పుడు మీరు టెస్ట్ కేసు ఎగ్జిక్యూట్ చేయాలండి. అప్పుడు మీరు టెస్ట్ కేసెస్ ఓపెన్ చేసి స్టార్ట్ చేయాలి 1 by 1. చూడండి, ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నా చూడండి. ఫస్ట్ టెస్ట్ కేస్ గ్రీన్ కలర్లో పెడతాను, ఎగ్జిక్యూట్ చేసేది. వెరిఫై లాగిన్ పాపప్ అపీర్స్ వెన్ క్లికింగ్ ఆన్ లాగిన్ బటన్ ఆన్ ద హోమ్ పేజ్. టైటిల్ ఇది టైటిల్ అనమాట. లాగిన్ పాపప్ అపీర్ అవ్వాలంట వెన్ క్లికింగ్ ఆన్ ద లాగిన్ బటన్ ఆన్ హోమ్ పేజ్. స్టెప్స్ చూడండి. క్లిక్ ఆన్ ద లాగిన్ బటన్ ఆన్ హోమ్ పేజ్. లాగిన్ బటన్ మీద క్లిక్ చేయమంటున్నారు హోమ్ పేజ్లో. ఇప్పుడు అప్లికేషన్ ఓపెన్ చేయాలి కదా, అప్లికేషన్ కూడా మనకి ఇస్తారు. అప్లికేషన్ మనకి ఇస్తారండి. మీరు టెస్టింగ్ చేయాలి కదా, అప్లికేషన్ పక్కాగా మీకు ఇస్తారు. ఇది మన అప్లికేషన్ మనకి ఇస్తారు. మనం కంపెనీలో జాయిన్ అయినప్పుడు మన అప్లికేషన్ మనకి ఇస్తారు, అది మనం ఓపెన్ చేసుకోవాలి. లేకపోతే ఇక్కడ ఉంటుంది అన్నమాట ఈ షీట్లో. ఓకే, లేకపోతే మీకు స్టోరీలో పెడతారు ఏంటి మీ అప్లికేషన్ వివరాలు అందరికీ తెలుస్తుందిలే, దాని గురించి మీరు ఆలోచించక్కర్లేదు. ఈ స్టోరీలో పెడతారు మీకు డెవలపర్ అయినా. ఓకే, సేమ్ అప్లికేషన్ వివరాలు ఉంటుంది ప్రతిసారి, ప్రతి స్టోరీకి ఏం మారదు. ఓకేనా, ఈ అప్లికేషన్ కాపీ చేసుకొని లింక్ని ఆ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ అయింది. ఇప్పుడు స్టెప్ని ఎగ్జిక్యూట్ చేయండి. ఏమంటున్నారు చూడండి స్టెప్స్. క్లిక్ ఆన్ లాగిన్ బటన్. నేను క్లిక్ ఆన్ లాగిన్ బటన్ హోమ్ పేజ్. హోమ్ పేజ్లో లాగిన్ బటన్ క్లిక్ చేయమంటున్నాడు. దీన్ని హోమ్ పేజ్ అంటారు. ఇక్కడ హోమ్ అని చూసారా, అందుకే హోమ్ పేజ్ అంటారు. ఇక్కడ లాగిన్ బటన్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే ఏమంటున్నాడు వాడు టెస్ట్ కేసులో చూడండి. లాగిన్ పాపప్ షుడ్ బి ఓపెన్ విత్ యూజర్ నేమ్ టెక్స్ట్ బాక్స్. లాగిన్ పాపప్ అనేది ఓపెన్ అవ్వాలంట. దేంతో? యూజర్ నేమ్ టెక్స్ట్ బాక్స్. యూజర్ నేమ్ టెక్స్ట్ బాక్స్ ఉందని చూసుకోండి. దీన్ని టెక్స్ట్ బాక్స్ అంటారండి. ఏదైనా మ్యాటర్ మనం ఎంటర్ చేస్తాం చూసారా, ఏదైనా మ్యాటర్ ఎంటర్ చేస్తాం, దాన్ని టెక్స్ట్ బాక్స్ అంటారు. మనం క్లిక్ చేస్తే బటన్ అంటారు. ఇప్పుడు ఇక్కడ సబ్మిట్ ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ ఓకే ఉంది కదా, దీన్ని బటన్ అంటారు. ఎందుకు? క్లిక్ చేస్తున్నాం కాబట్టి. క్లిక్ చేస్తే దేన్నైనా బటన్ అంటారు. ఇప్పుడు లాగిన్ చూసారా, దీన్ని కూడా బటన్ అంటారు. దీని మీద క్లిక్ చేస్తున్నాం చూడండి. ఇప్పుడు దీనిలో మ్యాటర్ ఎంటర్ చేస్తాం కదా, దీన్ని టెక్స్ట్ బాక్స్ అంటారు. ఓకేనా, ఇప్పుడు వీడు ఏమంటున్నాడంటే మనకి లాగిన్ పాపప్ షుడ్ ఓపెన్ విత్ యూజర్ నేమ్ టెక్స్ట్ బాక్స్, పాస్వర్డ్ టెక్స్ట్ బాక్స్. చూడండి పాస్వర్డ్ టెక్స్ట్ బాక్స్ ఉందో లేదో. యూజర్ నేమ్ టెక్స్ట్ బాక్స్, పాస్వర్డ్ టెక్స్ట్ బాక్స్. ఓకేనా, సైన్ ఇన్ బటన్. సైన్ ఇన్ బటన్ విత్ బ్లూ కలర్. సైన్ ఇన్ బటన్ విత్ బ్లూ కలర్. చూడండి సైన్ ఇన్ బటన్ బ్లూ కలర్ ఉందో లేదో. లేదు చూసారా, ఇక్కడ సబ్మిట్ అని ఉంది. బట్ టెస్ట్ కేసులో ఏమంటున్నాడు? సైన్ ఇన్ అంటున్నాడు. బాగా చూడండి, ఇక్కడ టెస్ట్ కేసులో ఏమంటున్నాడండి? సైన్ ఇన్ అంటున్నాడు. ఇక్కడ సైన్ ఇన్ చూడండి, సైన్ ఇన్ అంటున్నాడు. సైన్ ఇన్ విత్ బ్లూ కలర్ ఉండాలంటున్నాడు. బట్ మనకేముంది? సబ్మిట్ ఉంది. ఈ టెస్ట్ కేసు ఫెయిల్ అయినట్టు. సో మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఫెయిల్ అని పెట్టాలి. ఇక్కడ టెస్ట్ కేసు స్టేటస్ ఉంది చూసారా, ఇక్కడ స్టేటస్ అని ఉంటుంది. స్టేటస్ ఫెయిల్డ్. ఫస్ట్ టెస్ట్ కేసు ఫెయిల్ అయింది, ఫెయిల్డ్. ఓకే, నెక్స్ట్ అండి, నెక్స్ట్ టెస్ట్ కేసు చూద్దాం. ఎప్పుడైనా టెస్ట్ కేసు ఫెయిల్ అయితే ఏం చేయాలి? బగ్ వేయాలి. ఇక్కడ ఒక పాయింట్ స్టెప్ 5 కింద ఒకటి రాస్తున్నాను చూడి. ఇఫ్ టెస్ట్ కేస్ ఈజ్ ఫెయిల్డ్, we have to create bug. We have to create bug. Bug అంటారు, కొంతమంది డిఫెక్ట్ అంటారు. ఓకేనా, ఇఫ్ టెస్ట్ కేస్ ఈజ్ ఫెయిల్డ్ we have to create a bug. మనకి టెస్ట్ కేసెస్ రన్ చేసినప్పుడు, ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏదైనా టెస్ట్ కేస్ ఫెయిల్ అయితే మన ఫెయిల్డ్ అని పెట్టి, ఆ ఫెయిల్ అయింది కదా, ఇక్కడ మనకి ఏమంటున్నాడు? సైన్ ఇన్ ఉండాలి. కానీ ఇక్కడ ఏముంది? సబ్మిట్ ఉంది. అందుకు ఫస్ట్ టెస్ట్ కేసు ఫెయిల్ అయింది అనమాట. మనం బగ్ వేయాలి. బగ్ ఎలా వేయాలి ఏంటి రేపు చూద్దాం. ఓకే, నెక్స్ట్ టెస్ట్ కేసు ఎగ్జిక్యూట్ చేద్దాం. నెక్స్ట్ టెస్ట్ కేసు ఏంటి? వెరిఫై యూజర్ నేమ్ టెక్స్ట్ బాక్స్ ఇస్ ప్రజెంట్ ఇన్ ద లాగిన్ పాపప్. ఓకే, క్లిక్ ఆన్ లాగిన్, అబ్జర్వ్ యూజర్ నేమ్ టెక్స్ట్ బాక్స్.
ఈ స్టెప్ ఈజీ కాబట్టి చేసేస్తున్నాను నేనే. ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఏమంటున్నాడంటే యూజర్ నేమ్ టెక్స్ట్ బాక్స్ షుడ్ బి డిస్ప్లేడ్ అంట. మనకి ఇక లాగిన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకి యూజర్ నేమ్ టెక్స్ట్ బాక్స్ అనేది కనిపించాలంట. కనిపిస్తుంది కదా. సో ఈ టెస్ట్ కేస్ ఏంటి? పాస్. ఓకే, నెక్స్ట్ టెస్ట్ కేస్ వెరిఫై పాస్వర్డ్ టెక్స్ట్ బాక్స్. క్లిక్ లాగిన్ బటన్, అబ్జర్వ్ ద పాస్వర్డ్ టెక్స్ట్ బాక్స్. పాస్వర్డ్ టెక్స్ట్ బాక్స్ షుడ్ బి డిస్ప్లేడ్. అగైన్ ఇది కూడా సేమ్ కనిపిస్తుంది కదా, పాస్వర్డ్ టెక్స్ట్ బాక్స్ పర్ఫెక్ట్. ఇది కూడా పాస్. ఇలాగ మన టెస్ట్ కేసులన్నీ ఎగ్జిక్యూట్ చేస్తామండి. ప్రస్తుతానికి అన్ని పాస్ చేసేద్దాం, టైం లేదు కాబట్టి. రిమైనింగ్ కూడా మౌనిక చేసేసింది అనుకుందాం, కానీ రియల్ టైంలో చేస్తే అనుకోకూడదండి, స్టెప్ బై స్టెప్ చెక్ చేయాలి. అన్నీ పాస్ అని అనుకుందాం, ఒకటి ఫెయిల్ అయింది. ఓకేనా, అన్నీ పాస్ అయినాయి, ఓన్లీ ఫస్ట్ ఫెయిల్ అయింది. ఓకే, చూసారా మనం ఒక స్టోరీ ఎంతలో కంప్లీట్ చేస్తామో. మనకు సాఫ్ట్వేర్లో 14 రోజులు టైం ఇస్తున్నారు చూడండి, వీకెండ్లో కలిపి. అయిపోయిందండి. ఇప్పుడు మౌనిక ఏం చేస్తుందంటే వాళ్ళ టీం లీడర్కి మెయిల్ పెడుతుంది. ఏమని? ఇప్పుడు మౌనిక మెయిల్ ఓపెన్ చేసి అయిపోయింది, డే అయిపోయింది కదా, వెళ్ళే ముందు తను పెడతారన్నమాట ఈమెయిల్. ఏమని? సపోజ్ మమత ఈమెయిల్ ఇక్కడ టైప్ చేస్తుంది. 1 సెకండ్, ఈమెయిల్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఎంఎస్కి సబ్జెక్ట్ టెస్ట్ మాన్యువల్ టెస్ట్ కేసెస్ రిజల్ట్స్. సో ఓకే, హలో మమత, I have executed all test cases. ఆల్ టెస్ట్ కేసులు ఏ స్టోరీకి? తనకి ఇచ్చిన స్టోరీకి. తన స్టోరీ ఎంత? స్క్రమ్ 1. స్టోరీ నెంబర్ ఎవరైనా అడిగారు ఇంకో, ఇక్కడ చివరిలో ఉంది చూసారా, స్క్రమ్ 1 అని, అది చెప్పాలన్నమాట. ఈ స్టోరీ నెంబర్ ఎంత అంటే ఫర్ స్టోరీ నెంబర్ స్క్రమ్ 1. టోటల్ టెస్ట్ కేసెస్ ఎన్ని రాసింది మౌనిక? టోటల్ టెస్ట్ కేసెస్. ఇదంతా రియల్ టైం వర్క్ అండి, మీకు ఎక్కడ ఏ ప్లాట్ఫామ్లో దొరకదు ఇది. మొత్తం ఎన్ని టెస్ట్ కేసులు రాశారు మౌనిక? మొత్తం 9 రాశారు టెస్ట్ కేసెస్. 9లో ఒకటి ఫెయిల్ అయింది. టోటల్ టెస్ట్ కేసెస్ 9. టోటల్ టెస్ట్ కేసెస్ పాస్డ్ 8. టెస్ట్ కేసెస్ ఫెయిల్డ్ 1. ఓకే, బగ్ రేజ్ చేయాలి. సో బగ్ రేజ్ చేయాలి కాబట్టి అది కూడా ఇన్ఫార్మ్ చేయాలి. ఐ విల్ రేజ్ బగ్ టుమారో ఆఫ్టర్ లాగింగ్. అంటే లాగిన్ అయినాక బగ్ రేజ్ చేస్తా అని చెప్తుంది అన్నమాట మౌనిక. థ్యాంక్స్ అండ్ రిగార్డ్స్ మౌనిక. ఓకే, ఇప్పుడు ఈ ఎక్సెల్ షీట్ ఉంది కదా, అటాచ్మెంట్ చేయాలి. ఇప్పుడు తన మౌనిక ఎగ్జిక్యూట్ చేస్తుంది కదా, ఇప్పుడు ఎక్సెల్ షీట్ తను అటాచ్ చేయాలి ఇక్కడ. ఈ టెస్ట్ కేస్ రిజల్ట్స్ అసైన్ చేసి వాళ్ళ టీమ్ లీడర్కి పంపించాలి. ఓకేనా, ఇదంతా రియలిస్టిక్ వర్క్ అండి.